మూవీ చాలా బాగుందండి. ఇప్పుడు దాకా అదే చెప్పాను నేను. మూవీ చాలా బాగుంది. అంటే ఎలా బాగుంది అంటే ఇప్పుడు అన్ని మూవీస్ మాస్ మూవీస్ వస్తున్నాయి. కొన్ని మూవీస్ ఫ్యామిలీస్ తో కూర్చొని చూసేలా ఉండట్లేదు. కొన్ని మూవీస్ ఈవెన్ లైక్ ఎంటర్టైన్మెంట్ వైజ్ ఉంటుంది తప్ప ఫైట్స్ కానీ లేకపోతే విపరీతంగా ఫైట్స్ ఉంటాయి లేదా విపరీతంగా కామెడీ ఉంటుంది విచ్ ఇస్ సెన్స్లెస్ కామెడీ. అలా కాకుండా దిస్ ఇస్ లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఫ్యామిలీస్ తో కూర్చొని చూసే మూవీ ఇది. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ టగ్ ఆఫ్ వార్ చాలా బాగుందండి. ఎవరికి వాళ్ళకి తగ్గట్టు చేశారు. ఎందుకంటే ఎస్జే సూర్య గారు మేబీ యాజ్ అ విలన్ హీఈస్ వెరీ నోన్ పర్సన్. ఆయన విలనిజం ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాము. కానీ నాని గారి పర్ఫార్మెన్స్ ఇలా చూడడము చాలా హైలైట్ మూవీకి. వివేక్ గారు ఎస్పెషల్లీ చాలా మంచి లైన్ తీసుకున్నారు. బికాస్ ఎమోషన్స్ ని కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఈ మధ్య ఎవరికి ఉండట్లేదు. ఇట్స్ అ వెరీ క్విక్ రియాక్షన్ కదా, దాన్ని అలాంటిది కంట్రోల్ చేసుకుని ఒక రోజే చూపెట్టాలంటే ఎమోషనల్లీ ఇట్స్ వెరీ టఫ్. సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు, దేన్ని ఏది కంట్రోల్ చేస్తుంది అన్నది చాలా బాగా చూపెట్టారు ఎమోషన్ ని. మదర్ సెంటిమెంట్ తో, ఎందుకంటే మదర్ చెప్తే వినాలని ఎవరికి లేదు, బట్ అది కూడా బాగా క్యారీ చేశారు వాళ్ళు. డెఫినెట్లీ ఎక్కడ మూవీ అంటే లాగ్ సెకండ్ హాఫ్ లో ఇంకా ఫైట్స్ తగ్గచ్చు అనిపించింది. బట్ ఆ లాగ్ కూడా మనకేమి ఇంతసేపు మనం సినిమాలో కూర్చుంటున్నాము అనిపించట్లేదు. ఇట్ ఇస్ డెఫినెట్లీ ఎంటర్టైనింగ్. దానికి విజయ్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మంచి కొత్తగా ఉంది, రిఫ్రెషింగ్ గా ఉంది. ఏదో మ్యూజిక్ ఇవ్వాలి కానీ మ్యూజిక్ ఇవ్వడము, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. వెరీ నైస్ అండి. అందులో వర్క్ చేసిన ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. ఎస్జే సూర్య యాక్షన్ కూడా బాగుంది. ఇద్దరిది యాక్షన్ బాగుంది, చాలా బాగుంది. ఆ సాంగ్స్ కూడా బాగుంది. కరెక్ట్ గా సినిమాకి తగ్గట్టు ఉన్నాయి సాంగ్స్. సిచ్యువేషన్ కి తగ్గట్టుగా సినిమా ఉంది. సో సినిమా హిట్ అయింది. డైరెక్షన్ కూడా వివేక్ హాత్రే బాగా చేశాడు. సో ఇంతకుముందు సినిమాల కంటే దీంట్లో బాగా చూపించాడు, కమర్షియల్ గానే చూపించాడు. సో మూవీ బాగుంటుంది, చాలా బాగుంది, హిట్ అవుతుంది. క్లైమాక్స్ కొంచెం ఇంకా బాగా రైటింగ్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపించింది. ఎస్జే సూర్య గారు నాని అయితే సో అందరికి ఇష్టమే ఉంటది అనమాట. సీన్స్ కానీ ఎస్జే సూర్య స్క్రీన్ మీద కనిపించగానే చాలు నవ్వుతారు, భయపడతారు, రెండూ ఉంటాయి. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ తోటి చాలా బాగుంది మూవీ. ఎస్జే సూర్య గారు నాని రెండు కలిపింది అండ్ ఎస్జే సూర్య గారి సీన్స్ లైక్ మదర్ సెంటిమెంట్ తోని వస్తుంటది. లైక్ ఆల్రెడీ తెలుసు అందరికి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి లైక్ అదంతా. కానీ మూవీలో మొత్తం క్లియర్ కట్ గా చెప్తారు అనమాట మూవీలో. డైలాగ్స్ బాగున్నాయి. నువ్వు సీరియస్ గా తీర్చుకో దానయ్య, ఈ సినిమా ఇట్టు కొడతాండి. నువ్వు తర్వాత మాలాంటి కెమెరామెన్లకి నాకు దానాలు గట్టి చెయ్యాలనేసి ఈ సినిమా బాగా ఇట్టు కొట్టాలనేసి ఆశీర్వాదిస్తాను. ఒకటే చెప్తాను, అబ్బా నాన్నని అలాగే చేయలేదు నాయన ఎంత బాగా చేసినాడు నానన్నయ్య, ఇట్టు కొట్టాడు నానన్నయ్య, ఇట్టు అబ్బాబ్బాబ్బా అలగలగలేదు నానన్నయ్య చింపానాడు. నాని సూర్య అయితే ఒక సైకిస్టు అంటే ఏంటది సైకోయిస్టు, ఆడు పిసికిస్టు, ఆడు నిరికిస్టు అన్నట్టు ఎందులోకైనా దూరిపోతాడు. ఒక మెంటల్లీ ప్రాబ్లం ఉన్న పర్సన్ అయినా చేయగలుగుతాడు, ఒక మెంటల్ అయినా చేయగలుగుతాడు. ఇద్దరికిద్దరు సమానమే. కానీ నానన్ని యాక్టింగ్ అయితే ఈ సినిమా నాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి. నానన్ని అయితే ఒంట్లో నుంచి మాస్ రియాక్షన్ కలెక్షన్, ఒక మాస్ వేరియేషన్ చూపించాడు. లోతుల్లోకి వెళ్ళి చింపేసి మరి ఇలా తెరిచినట్టు తెరిచాడు. నాలో ఎంత తొందర చూచుకోండిరా అన్నట్టు చూపించినాడు. హీరోయిన్ మాత్రం అదిరిపాను. అబ్బా దాని చెంగారాలు, దాన్ని నడుము, అబ్బాబ్బా హీరోయిన్ బాగుంటది. అబ్బాబ్బా ఏమంటది హీరోయిన్. ఇంకా పోలీస్ అయితే నాయన హీరోయిన్ చూస్తే మీకు బొగ్గకి ఇదేయాలని పెడుతుంది. కానీ పోలీస్ కదా, ఇల్లుతే కొట్టేస్తారు. నేను పిలుద్దాం అనుకోండి, పోలీసు పిల్లితే తన్నేస్తారు. సినిమా అయితే అబ్బా అదిరిపాను అన్నయ్య, నైస్ సినిమా. ఓవరాల్ గా గుడ్డు అదిరిపాను. నాని అనే బ్లాక్ బస్టర్ దసరా తర్వాత ఇదే బాగుందండి. ఎక్సలెంట్ గా ఉంది మూవీ. నాని న్యాచురల్ స్టార్,
ఎప్పుడైనా కానీ అతన్ని ప్రూవ్ చేసుకుంటారు తను ఫ్రమ్ అష్టాచెమ్మ నుంచి ఇప్పటి వరకు కూడా అతను నాని న్యాచురల్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు. చాలా బాగుంది. డైరెక్షన్ అయితే వండర్ఫుల్ గా ఉంది. ఎప్పటికప్పుడు ఎంతూజియాజం గా ఉంది. ఎలా నెక్స్ట్ ఏంటి అనేది ఆ ఎంతూజియాజం చాలా బాగుందండి. అండ్ మదర్ రిలేషన్షిప్ విత్ సన్ ఆ మాట మీద కట్టుబడి ఉండడం అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ. హైలైట్స్ అంటే నథింగ్ అండి. ఒక మంచి మాటకి కట్టుబడి మనిషి దానికోసము పనిచేయడం అనేది వాళ్ళ అమ్మ మాట మీద రిలేషన్షిప్ మీద అది చాలా బాగుంది. పోటీ ఉంది. చాలా బాగుంది. ఎప్పటికప్పుడు అంటే థింకింగ్ ఇద్దరు ఒకలాగా ఆలోచిస్తున్నారు. బట్ ఒకళ్ళకొకళ్ళు దొరకకుండా ఫైనల్ వరకు కూడా ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు కూడా మాకి ప్రేక్షకులకి ఎంతూజియాజం క్రియేట్ చేశారు. డైరెక్షన్ ఇస్ వండర్ఫుల్ డైరెక్షన్ అండ్ టోటల్ మూవీ చాలా బాగుందండి. ఫ్యామిలీ వచ్చారు, వివేకాత్రేయ గారు వచ్చారు నానితోని. అసలు యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, ఇంటర్వెల్ వ్యాంగ్ కానీ అన్ని బాగున్నాయి భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, అద్దరు కొట్టేశారు. ప్లస్ ఇంకా డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ లైన్ టు మార్క్ అన్ని ఎందులోనూ తక్కువ లేదు సినిమా. ఇందాక ఒక అన్న అన్నారు రొమాన్స్ తక్కువ ఉందంట కదా హీరోయిన్ కి మధ్యలో అని. అసలు అవసరం లేదు భయ్య రొమాన్స్ ఈ సినిమాలో. సో అందుకే పెట్టలేదు. సో ల్యాగ్ కూడా ఎక్కడ అనిపించదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. ఎస్జే సూర్య గారు సూపర్ చేశారు, నాని గారు సూపర్ చేశారు. అంతా బాగుంది భయ్య సినిమా. డెఫినెట్ గా అందరూ థియేటర్స్ కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ అన్నది. ఓటీటీలో వస్తుందని ఆగకండి, థియేటర్స్ కి వచ్చి మంచిగా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడే సరిపోదా శనివారం నాని అన్న మూవీ చూడడం జరిగింది. సో చాలా అంటే డైరెక్టర్ అయితే స్క్రీన్ ప్లే తోని ట్విస్టులతోని బాగా హ్యాండిల్ చేశారు. స్టోరీ రొటీన్ అయినా బట్ కామెడీ అంటే మనకు తెలియకుండా కామెడీ. నాని గారి యాక్టింగ్, సో న్యాచురల్ స్టార్ నాని గారి యాక్టింగ్, సూర్య గారు కూడా చాలా బాగా. నాని ఆల్వేస్ బెస్ట్. సో విలన్ పరంగా చూస్తే ఆయన బెస్ట్, హీరో పరంగా చూస్తే ఈయన బెస్ట్. సో ఇద్దరు ఈక్వల్ గా పోటాపోటీగా చాలా ట్విస్టులతో కూడుకున్నది మంచి మూవీ. సో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది, హీరోయిన్ కూడా క్యూట్ గా ఉంది. సో సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ ఆ డైలాగ్ ని అయితే మంచిగా చూపించారు. ఫైట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అసలు వాళ్ళిద్దరు సీరియస్ లో తెప్పిస్తూ కామెడీ అనేది చాలా బాగా పండింది. ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక స్టోరీ పరంగా వెళ్తుంటది. ఎక్కడ అంటే అరే ఏంద్రా ఈ లాగ్ అన్నట్టు అనిపేది. కొన్ని సీన్లు తప్పించి మిగతా అంతా పర్ఫెక్ట్ బాగా తీశారు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. ఖచ్చితంగా థియేటర్ వచ్చి జనాలు చూస్తారు. ఎందుకంటే మంచి కంటెంట్. ఎందుకంటే ఆ స్టోరీని స్క్రిప్ట్ చాలా బాగా రాసుకొని అంటే ఎక్కడ ఏది కావాలనేది క్లియర్ కట్ గా చూపించారు. చాలా బాగున్నాయి యాక్షన్ సీన్స్ అయితే. నాని అన్న మూవీ రీసెంట్ మూవీల కంటే ఈ మూవీలో స్టైలిష్ గా చాలా బాగుంది. నాని అన్న ఇలాగైతే నాని అన్న ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి ఎలా అయితే చూడాలనుకుంటారో అదైతే ఖచ్చితంగా 100% సాటిస్ఫై అవుతారు. ఎక్కడ డిసప్పాయింట్ గారు. మంచిగా ఆనందంగా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. సో సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. పక్కా హిట్ అండి. సో మంచి బ్లాక్ బాస్టర్. నాని కెరియర్ లో ఇది మంచి బ్లాక్ బాస్టర్ అండ్ మంచి కలెక్షన్ వస్తుంది. మంచి ఫ్యామిలీ గానీ చాలా మంది వచ్చి చూస్తారు ఈ మూవీ. సో ఖచ్చితంగా అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సరిపోదా శనివారం సినిమా తగ్గట్టుగా సరిపోదు. ఒక్క షో చూస్తే సరిపోదు. సినిమా గురించి తెలియాలంటే ఒక్క షో చూస్తే సరిపోదు. ఇది హార్ట్ఫుల్ వచ్చిన మాట. మినిమం 3 షోలు చూస్తే కానీ సినిమా అర్థమవుతుంది. మినిమం 3 షోలు చూస్తే సినిమా అర్థమవుతుంది. అసలు ఏంటి కాన్సెప్ట్, ఏంటి ఒక సాంగ్ ఎందుకు పెట్టారు, ఎందుకు అంతసేపు 3 గంటల సినిమా ఉంది అని మాలంటూ ఎవరు చెప్పే కాదు. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు ఒక 10 మంది చెప్తారు. ఈ సినిమాకి మెయిన్ కావాల్సిన మౌత్ పబ్లిక్ టాక్ అన్న. అది అంత బాగా సినిమా అంత ఇష్టం అవుతుంది. ఎందుకంటే మన జనరల్ ఆడియన్స్ ఏమో మా పక్కింటి గారు సినిమా బాగుందని చెప్తే ఆటోమేటిక్ వెళ్తాం. అలాగా సినిమా మాత్రం ఒకసారి చూసి సరిపోదన్న. మినిమం 3 సార్లు చూస్తే కానీ అర్థం కాదు సినిమా కాన్సెప్ట్. లాగ్ అయింది సినిమా. 3 గంటల సినిమా స్టోరీ చెప్పడం లాగ్ అయింది. కానీ ఒక సిస్టర్ సెంటిమెంట్ కానీ, ఒక బ్రదర్ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఎస్ఏ సూర్య గారు వస్తారన్నా అనవడగా నాని ఫ్యాన్ అభిమానం అండి. నాని గారి కన్నా 1% ఎక్కువ చేశారు ఎస్ఏ సూర్య గారు. సినిమాలో ఒక లెవెల్ తీసుకెళ్ళిపోయారు ఎస్ఏ సూర్య గారు. ఇంకా జాక్స్ గారి మ్యూజిక్ అంటావా అన్న, ఐమాక్స్ లో చూస్తే అర్థం కాదన్న. మన మ్యూజిక్ చూడాలన్నా మాస్ థియేటర్ లో మ్యూజిక్ వింటుంటే సీట్లు గూస్బంప్స్ వస్తుంటాయి. అంత బాగుంది సినిమా. చూడాలంటే మాస్ థియేటర్ సంజయ్ గానీ, సుదర్శన్ గానీ ఇలాంటి మాస్ థియేటర్ చూస్తేనే కిక్. ఐమాక్స్ లో చూస్తే స్టోరీ గురించి కూర్చొని చూడాలి. అంతేగాని
సినిమా అంటే అలాంటి థియేటర్ చూడాలి. ఎవ్రీ సాయి కుమార్ గారు కానీ చాలా అందరూ బాగా యాక్ట్ చేస్తారు. హీరోయిన్ కనుక ప్రతి పాట అంతా లేదు, ప్రతి సినిమాలో మాత్రం చాలా బాగుంది. ఎవ్రీ సినిమా బాగుంది, తప్పకుండా చూడాలి. మినిమం 3 సార్లు చూడాలి, అర్థం కావాలి. అలాగే రివ్యూ చెప్పే ముందు మీ అందరూ కాబట్టి మీరు అందరూ ఫిట్నెస్ లో ఓకేనా? ఓకే కదా? ఓకే, రెడీ. నాతో పాటు మూవ్ అవడానికి రెడీగా ఉండండి. భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా సినిమా చాలా చెప్పారు, సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా భయ్యా. ఎవరు ఏమాత్రం తగ్గలేదు. సరిపోదు శనివారం కాదు, ఆదివారం కూడా సరిపోదు. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ అయిపోయింది భయ్యా. భయ్యా చెప్తాను, సినిమాకి 5 పాయింట్లకి నేను 4 ఇస్తాను భయ్యా. పాయింట్స్ 4 3 ఎస్జే సూర్య కోసం ఇస్తా, మీద 1 పాయింట్ ప్రియాంక మోహన్ భయ్యా. చెప్తాను కదా సినిమా ఒకటే చెప్తాను. 174 నిమిషాలు స్టార్టింగ్ అలా కొంచెం ఇలా నెమ్మదిగా వస్తుంది, తర్వాత సినిమాలోకి వెళ్ళిపోతాం, ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోతాం. సో సినిమా వచ్చేసరికి నానేది ఎస్జే సూర్య భయ్యా డబల్ కాంబినేషన్. ఇద్దరిది ఏంటంటే 1 మ్యాన్ షో అంటే ఎస్జే సూర్య అని చెప్పొచ్చు. మూవీ లాగుందని చెప్పిన వాళ్ళకి మనం ఏం చెప్తామండి? అర్థమైందా? ఇప్పుడు మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళు లోపల థియేటర్ లో కాన సీట్లకు వచ్చిన పంచిక్లు చేసుకున్న వాళ్ళకి ఏమవుతుంది? బాగా అవుతున్నారు, ఏదో నవ్వండి ఒకసారి. బాగా గారు అది. సో సినిమా వరకు మనం చూసుకుంటే మళ్ళీ చెప్తున్నా, ఎస్జే సూర్యది 1 మ్యాన్ షో. అంటే కుర్రోళ్ళు కావాల్సిన బంచిక్ సీన్లు అంటే యూట్యూబ్ వెబ్స్ మళ్ళీ అంటే సొగ్గులు అంటే ఏదో చూసుకుంటారండి. అది ఆ సీన్లు కావాలనుకుంటే మరి ఆ సినిమాకి వెళ్ళొచ్చు. అదేంటి ఎస్జే సూర్య అండి 1 మ్యాన్ షో. నాని గారు అంతవరకు న్యాయం చేయాలి, అంతవరకు న్యాయం చేశారు. ఎందుకంటే దాన్ని ఎలివేషన్ చేయాలన్న ఒక విలన్ కావాలి కాబట్టి ఎస్జే సూర్యని పెట్టుకున్నారు. నాకు సినిమాలో ఏంటంటే ఒకటే అండి, సంబంధాన్ని తీసుకొచ్చారు మధ్యలోకి. మేము ఒకటే కోరుకుంటామండి. ఎందుకంటే నానే ఇప్పుడు మనం చూసుకుంటే అయితే సమంతను వదిలేసి నాగ చైతన్య డైవర్స్ అయిపోయి నాగ చైతన్య వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు శోభిదని. పాపం సమంత ఎన్ని కష్టాల్లో ఉంటది. ఇప్పుడు మొగుడు దొరక్క, ఇబ్బందులు పడక, ఎవరో డైరెక్ట్ తిరిగ ఇన్ని కష్టాలు ఉన్నాయి. అటువంటి ఆమెను కూడా ఈ మధ్యలో ఈ సినిమాలో తీసుకొచ్చారండి. సమంత నాని ఏగా సినిమా మధ్యలో తీసుకొచ్చారు. ఇటువంటి అప్పుడు సమంత ఫ్యాన్, నా పక్కన కూర్చున్న సమంత ఫ్యాన్ వాడు బాధపడ్డాడు, ఎందుకు సమంతను మధ్యలో తీసుకొచ్చారు అనేసి. నేను ఒకటే కోరుకుంటున్నాను, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అలానే మన నారా చంద్రబాబు నాయుడు గారు సమంతకు న్యాయం చేయండి. ఇంకా అదే కోరుకుంటున్నాను. ఏం చేస్తారండి పాపం, అందరూ బంచిక్లు అనుకుంటే మీరు అన్నట్టు ఎక్కువ భయా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని కాదు. సినిమాలా చూడండి. సినిమా అంత రొమాన్స్ కోసం వచ్చేవారు, ఆ బిట్లు వేరే ఉంటాయి. ఆ సినిమాకి వెళ్ళండి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి రండి. అది కూడా 1 మ్యాన్ షో ఎస్జే సూర్య. దట్స్ ఇట్. పోతాను భయ, మొత్తం పోతాను. ఎందుకంటే అరాచకంగా ఉంది సినిమా చెప్పాలంటే. ఎందుకంటే దసరా తర్వాత ఈ సినిమా నానికి మంచి దానికి మించే ఉంటది చెప్పాలంటే. ఎందుకంటే నాకు చూసినంత సేపు ఒక సూపర్ హీరో లాంటి ఫిల్మ్ చూసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇలాంటివన్నీ నార్మల్గా హాలీవుడ్ సినిమాస్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఇది మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు చూపించారు. ప్లస్ దీంట్లో ఏదో ఒక మెసేజ్ కూడా ఉంది. కొంతమంది చాలా మంది కోపడుతూ ఉంటారు, అది కూడా అనవసరమైన ఆటల మీద. సో ఇదేంటంటే లైక్ కోపం తగ్గించాను, ఒకే రోజు పెట్టుకున్నా కోపం అంతే. సో నేను కూడా ఇప్పటి నుంచి అదే చేస్తున్నా. మన కోపం ఉంటే అది కూడా ఒక రోజు చూపిస్తా, కానీ ఏంటంటే ఫైటింగ్ లాగా కాదు, ఆ సినిమా ఎలా ఉండాలి అనేది మొత్తం సినిమాల గురించి ఉంటది. బీజిఎం బాగుంది, కావాల్సిన చోట్ల పెట్టారు, లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ లో వాటిలో పోటీగా నటించారు. కానీ చెప్పాలంటే ఎస్జే సూర్య విన్స్ ద హార్ట్స్ అని చెప్పాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరికి నచ్చొచ్చు, ఎందుకంటే ఇది ఒక చెప్పాలంటే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ సేమ్. సో చెప్పాలంటే అన్ని జనాలకి రీచ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. కొంతమంది ఏంట్రా బాబు, ఎందుకంటే ఒకటే డ్రాబ్యాక్, లాగ్ ఉంది సినిమా. సరిపోదు మేడం నాకు శనివారం, ఒక్క శనివారం అయితే ఎలా సరిపోతుంది మేడం? ఇంత పర్ఫార్మెన్స్ 2 హీరోలు పెట్టి ఒక్క శనివారం పెడితే ఎట్లా సరిపోద్ది? సరిపోదు. డెఫినెట్ గా ప్రతిరోజు శనివారం అన్నట్టు ఉండాలి అనిపించింది నాకు నిజంగా. ఇక్కడ జే సూర్య గారు కానీ నాని గారు కానీ ఇద్దరు చూస్తుంటే నాకు ఈ సినిమాకి 2 హీరోలా ఒక హీరోనా అని డౌట్ వచ్చింది. నాకు తెలిసి మేడం 2 హీరోలే, ఎవ్వరికి తక్కువ చేయలేదు, ఎవ్వరికి ఎక్కువ చేయలేదు. ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అతనిలోని పోలీస్ క్యారెక్టర్లోని నెగిటివ్, ఇతనిలోని హీరోయిజం. ఇంకా మన సూర్య గారి పేరేంది? దయా. ఏ దయా లేనోడు ఈ దయా ఇంటియర్ క్యారెక్టర్ చూడండి మేడం. ఆ క్యారెక్టర్ మించిపోయింది మేడం, నిజం చెప్తున్నా. నాకు ఆ ఇంటియర్ మించిపోయిన క్యారెక్టర్ ఇచ్చారు ఈయనకి, సూర్య గారికి. ఆ సూర్య గారు తప్ప ఈ క్యారెక్టర్ వేరే ఎవరు చేసినా కూడా ఈ ఇంపాక్ట్ రాదు, ఇంత ఈ రేంజ్ కి రాదు అనిపించింది. అండ్ నెక్స్ట్
నాని స్మార్ట్ గా ఉండవు, ఫ్రైడే వరకు స్మార్ట్ గా ఉండడం, ఒకేసారి ఇంత మాస్ లుక్ లో అంటే సరిపోదా శనివారం అని చెప్పి పెట్టుకుని ఏంటంటే ఒక ఎల్ఐసి ఏజెంట్ ఎట్లా ఉంటాడా స్మార్ట్ గా ఉండకపోతే ఆఫీసర్ ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు. కానీ సాటర్డే వస్తే ఉంటది అయ్యా లెక్క వేరు కథ వేరు అమ్మోరు పూర్ణట్టే అన్నట్టుగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒక డైరెక్టర్ ఒక హీరో కాదు సారీ ఇద్దరు హీరోలు ముగ్గురు కలిపితే ఒక సినిమా ఎలా ఉంటది, ఒక రేంజ్ డైరెక్టర్ తో కలిపితే ఎలా ఉంటది అన్నది ఈ సినిమా చూస్తే నాకు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ సూపర్. వన్ మ్యాన్ షో ఆయన అసలు ఆయన యాక్టింగ్ కోసమే వచ్చే సినిమా చూడండి అంత బాగుంది. సాంగ్ ఏమి ఎక్కువ లేవు కానీ సాంగ్స్ లేదా అంత సినిమాలో అవసరం లేదు కాబట్టి పెట్టలేదు. సినిమా ఇక్కడ బాగా నచ్చింది అన్న, ప్రతి ఒక్క సినిమా బాగుందని చెప్తున్నారు, నాకు నచ్చింది. సినిమా ఎలా ఉంది? కాదు శనివారం అన్నారు, గురువారం వచ్చేసినారు. సో బాక్స్ ఆఫీస్ కి గురువారం సినిమా రావడం జరిగింది. టైటిల్ మటుకు శనివారం అని వచ్చింది. సో ఓవరాల్ గా మూవీ అండి ఒక ఊరిలో గానీ ఒక వ్యక్తికి గానీ ధైర్యం రావడం కోసం 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా, టైం పట్టిందా, లేకపోతే నాని యొక్క కోపాన్ని అదుపులో తేవడం కోసం ఆ సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఓపిక పట్టారా, లేకపోతే మురళీకృష్ణ అండ్ మన ఎస్జే సూర్య గారి యొక్క కోపానికి సోకులపాలెం వాళ్ళు 2 గంటల 50 నిమిషాలు ఇబ్బంది పడ్డారా అనేటువంటిది కాన్సెప్ట్. ఓవరాల్ గా ఇదండి. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి పెద్దగా లేదు, ఎందుకంటే ఎట్లా రాయడం జరిగింది అని అంటే హీరో బేస్ విలన్ బేస్ పైన రాయడం జరిగింది. ఆశీష్ విద్యార్థి సారీ మురళీకృష్ణ, దాని తర్వాత వచ్చేసి మన ఎస్జే సూర్య, నాని, ఈ ముగ్గురి పాయింట్ ఆఫ్ బేస్ లో రాయడం జరిగిందండి. చాలా మంది దసరా కంపేర్ చేస్తున్నారు, దసరా అయిపోయిందండి. సో దసరా కంటే మూవీ బాగానే ఉంది ఇది. బట్ మూవీలో బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా, ఫైట్ సీన్ లో రోపు కట్టుకున్న రోపు తెల్లగైపోతుంది. యాక్చువల్ నల్లగా ఉంటుంది రోప్, అది ఆయన కట్టుకునే లోపు తెల్లగైపోతుంది. అండ్ అదే రోప్ కాలుతుంది, ఫైట్ సీన్ అంతా కాలుతుంది. అది 5 నిమిషాలు ఫైట్ సీన్ ఉంటుంది, అయినా కాలకుండా ఉంటుంది. సో అది న్యాచురల్ గా యాక్ట్ చేసింది. నాని కంటే సూపర్ గా యాక్ట్ చేసింది రోప్, ఆ కట్టుకున్న రోప్ సినిమా దట్ ఈస్. అండ్ ఇందాక అడుగుతా ఉన్నారు, సో నాని యాక్షన్ సైలెంట్ గా ఉంది అండ్ సూర్య యాక్షన్ వైలెంట్ గా ఉంది, మురళీకృష్ణ యాక్షన్ డిఫరెంట్ గా ఉంది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ కు వచ్చే వీక్ వరకు ఏది సినిమా లేదని అర్థమైపోయింది నాకు. ఈ సినిమా తప్ప చూడడం లేదు, ఆప్షన్ లేదు. మీకు అర్థమైందా? దట్స్ ఇట్. అంటే అందులో క్యాండిల్ చూపెడతాడు, ఆదివారం చూపెడతాడు, సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్ర వరకు నాని చాలా సైలెంట్ గా ఉంటాడు. కానీ శనివారం నాడు మొత్తం చూపించేస్తాడు. ఇంకా ఆయనలో ఉన్న ఎనర్జెటిక్ అంతా శనివారం నాడే చూపించేస్తాడు. మూవీ అయితే బాగా ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా నచ్చుద్ది. ఒక మరల సెంటిమెంట్, తల్లి సెంటిమెంట్, తండ్రి సెంటిమెంట్ కూడా బాగా పండింది. కానీ నేచురల్ స్టార్ నాని కదా, మన డైరెక్టర్ గారు అయితే మరి ఆయన నేచురల్ గా కాకుండా బాగా ఓవర్ మాస్ గా చూపించాలనుకున్నారు ఒకవేళ ఈ మూవీలో అని అనుకుంటున్నారు చాలా మంది. బాగా ఎక్కువ బాగా ఫైట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, కొంచెం అలాగే కొంచెం రక్తపాతం కూడా కొంచెం బాగా ఎక్కువ సినిమాలో. అంటే ఒక స్టోరీ లెక్కలో బాగా చూపించారు. అలాగే ఇందులో మెయిన్ దయ పాత్ర సూర్య గారు చాలా బాగా పండించారు. అంటే నాకు తెలిసి ఇంకా ఆయన డైరెక్టర్ గా కాకుండా ఒక ఆర్టిస్ట్ గానే ఉండిపోతారేమో. అంటే మధ్య ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలో ఆర్టిస్ట్ గానే 10 సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. సూపర్ బాగా చేశారు, మంచి. అలాగే సాంగ్స్ కూడా కొంచెం ఇంకా ఏదైనా ఉంటే బాగుంటది అన్నట్టు కొంచెం సాంగ్స్ కూడా కొంచెం బీజిఎం ఏదో సెంటిమెంట్ పాటలు వచ్చినాయి, కానీ అంత ఆకట్టుకునేంత సాంగ్స్ అయితే అంతగా అయితే ఏం అనిపించలేదు. సినిమా అయితే మినిమం 2 గంటల నివిడి ఉందండి, కొంచెం లైట్ గా పాటు మళ్ళీ మన ఎస్జే సూర్య గారు తన రోల్ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పలేమన్నా. అంటే తన యాక్టింగ్ గానీ, తన డైలాగ్ డెలివరీ గానీ, తన ఫైటింగ్ గానీ మొత్తం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఎస్జే సూర్య గారి కోసం నేను ఒకటే డైలాగ్ చెప్తా అన్న, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్, అంతే అన్న. సినిమా అయితే సూపర్ హిట్ అన్న, అంతే. థ్యాంక్ యూ.